జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పెద్దోళ్ళు అదేదో చెప్తారు ఒక మాట, కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కే ఇసురు పెట్టాడు. సరే, అది ఎట్లా ఏ విధంగా అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. మామూలుగా కాదు, మన నరేంద్ర మోడీ గారి స్ట్రాటజీ అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ న్యూస్ చూడండి ఒకసారి. డొనాల్డ్ ట్రంప్ ఈయన చెప్పాలంటే అదేదో 23వ రాజు పులికేసినట్టు ఈయన 24వ రాజు పులికేసి అనమాట. ఆ విధంగా తయారైనాడు. చెప్పాలంటే చీప్ క్యారెక్టర్, పూటకొక మాట మారుస్తా, చెప్పాలంటే ఒక జోకర్ లాగా తయారైనాడు. ఈయన వాలకం చూస్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈయన గారు అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడైనా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మొదటిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు బాగానే పరిపాలించినటువంటి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత పూర్తిగా మారిపోయినాడు. రెండవసారి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించగానే అన్ని దేశాలపైన ఈ పన్నుల మోతైతే మోగించేశాడు. తర్వాత 90 రోజుల పాటు మళ్ళీ రిలీఫ్ ఇచ్చాడు. సరే, దాన్ని పక్కన పెడితే తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పేసి ప్రపంచ దేశాల మీద బండాడు. ఇదేం పిచ్చో, ఇదేం కర్మో, ఏందో. అసలు అమెరికా అధ్యక్షుడు అంటేనే అది నెక్స్ట్ లెవెల్. మళ్ళా ఇదేంది, ఒరే స్వామి అడుక్కునేది ఏందిరా నాయన, మనం మంచి పనులు చేస్తే ఆటోమేటిక్ గా అదే వచ్చాది కదా, ఇదేంది ఇదే అడుక్కున్నట్టు. సరిగ్గా ఆ సమయంలోనే మనం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించినాం. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన 4 రోజులకు మన భారతీయ సైన్యాన్ని ఎదుర్కోలేక, మన దాడి తట్టుకోలేక, మనకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పాకిస్తాన్ మన కాళ్ళు పట్టుకోవడంతో ఇక మన ప్రధాని మోడీ గారు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేసి కొన్ని రోజుల పాటు ఈ ఆపరేషన్ సింధూర్ను వాయిదా వేశాడు. ఇక అక్కడి నుంచి ఈ డొనాల్డ్ ట్రంప్ మన వెనకబడ్డం మొదలుపెట్టాడు. ఆపరేషన్ సింధూర్ను ఆపివేసిన ఘనత నాకు ఇవ్వాలని చెప్పేసి, అలాగే 2 న్యూక్లియర్ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపేసానని చెప్తా మీడియా ముందు కోతలు కోయసాగినాడు. అంటే కోతల రాయుడు లాగా అనమాట. కానీ మన కేంద్ర ప్రభుత్వం ఆ క్రెడిట్ను డొనాల్డ్ ట్రంప్కి అయితే ఇవ్వాల. అసలు ఏ సంబంధం అతనికి, ఏం సంబంధం అని చెప్పేసి ఆ క్రెడిట్ని ఇస్తారు అంటాలే, అవునా కాదా? పాకిస్తాన్ బ్రతిమలాడితేనే మేము ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపేసినామని, ఇందులో డొనాల్డ్ ట్రంప్ పీకింది ఏమీ కూడా లేదని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది. ఇక ఆ కోపంతో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుందన్నటువంటి సాకును చూపించి మన దేశం మీద 2 విడతలుగా 50% పన్నులు అయితే వేసినాడు. మన దేశాన్ని శాపనార్థాలు పెట్టాడు. కానీ భారత్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గల. డొనాల్డ్ ట్రంప్ను శరణవేళ్ళ కాదు. ఎవరు ఎండేది? నరేంద్ర మోడీ గారికి. ఎడుండేది ఏమన్నా కాదు కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకపోతే ఎవరు అనుకుంటారో కాదు. పొయ్యి అమెరికాను శరణ పెడతారా? పైగా భారత్ ఇప్పుడు 8.2% వృద్ధి రేట్లు నమోదు చేసి ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తన అసలు ఆటను అయితే మొదలుపెట్టినారు. అమెరికాలోని డెమోక్రాట్లను మంచి చేసుకొని వాళ్ళ ద్వారా డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ పన్నులకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే విధంగా చేసినారు. ఈ సుంకాలను సవాలు చేస్తా 3 ప్రతినిధుల సభ సభ్యులు నిన్న ఓ తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. కొంచెం జాగ్రత్తగా వినండి. జాతీయ అత్యవసర పరిస్థితిని అడ్డం పెట్టుకొని భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైన 50% వరకు సుంకాలు విధించేలా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తారు. డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి డెబోరా రాస్ మార్క్విసి, అలాగే మన భారతీయ సంతతికి చెందినటువంటి రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని అయితే సభ ముందు పెట్టారు. ముఖ్యంగా ఆగస్టు 27, 2025 విధించినటువంటి అదనపు 25% ఈ సెకండరీ పన్నులను లక్ష్యంగా చేసుకున్నారనమాట. ఈ పన్నులంతా కూడా చట్ట విరుద్ధమని, ఇవి అమెరికన్ వినియోగదారులు అలాగే వ్యాపారాలకే తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చెప్పేసి వాళ్ళంతా కూడా తమ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల తమ నార్త్ కరోలినా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పేసి డెబోరా రాసు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. భారత్తో మాకు బలమైనటువంటి వాణిజ్య అలాగే పెట్టుబడుల యొక్క సంబంధాలన్నీ కూడా ఉన్నాయి. ఈ పన్నులు కీలక ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రమాదంలో అయితే పడేస్తున్నాయని చెప్పేసి ఆమె అయితే అన్నారనమాట. ఇవి సామాన్యులపైన పన్నుల భారమని, ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను మరింత ఇవి కొంగదీస్తాయని చెప్పేసి మార్క్విసి విమర్శించారు. ఈ చర్యలు అమెరికా ప్రయోజనాలకు బదులుగా సరఫరా లింక్స్ ను దెబ్బతీసి కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పేసి మన భారతీయ సంతతికి చెందినటువంటి రాజా కృష్ణమూర్తి గారు అయితే తెలిపినారు. ఈ పన్నులను రద్దు చేయడం ద్వారానే అమెరికా భారత్కు సంబంధించినటువంటి ఆర్థిక అలాగే
భద్రతా సంబంధాలు బలపడతాయని చెప్పేసి ఆయన అయితే అభిప్రాయపడినారనమాట. అంటే అమెరికా భారత్ మీద విధించినటువంటి పన్నులకు వ్యతిరేకంగా అమెరికన్ ఎంపీలతోనే మన నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అర్థమవుతుందా? అయితే ఈ తీర్మానం త్వరలోనే అమెరికా సెనెట్ ముందుకైతే రానుండదన్నమాట. ఇక ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులైతే ఆగ తప్పదు. అది విషయం. మొత్తానికైతే మన నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ ను బాగా ఇరికిచ్చేసినాడు. అర్థమవుతుందా? లేకపోతే తమాషా వేసిన ఏమన్నా ఎండేది పాకిస్తానా లేకపోతే బొంగులో దేశ ఎవరు ఎండేది? భారతదేశం కానీ దమ్మున నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇట్లా ఎంత మందిని చూసుంటారయా? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.